థింక్ అదే నేను ముందు చెప్పినట్టు స్క్రిప్ట్స్ అండి. స్క్రిప్ట్ హ్యాస్ టు డిసైడ్. నేను ఏదో చెయ్యాలనుకుని సంవత్సరానికి 10 సినిమాలు చేసి అది ఎవరికి గుర్తుండకపోయి, నేను కూడా ఆ సినిమా గురించి ఎక్కడ చెప్పలేకపోయి, అలాంటి సినిమాలు ఐఎమ్ జస్ట్ కౌంటింగ్ నంబర్స్. ఐఎమ్ ఓన్లీ ఇట్ ఇస్ క్వాంటిటీ ఓవర్ క్వాలిటీ అయిపోతుంది. దానికి ఇప్పుడు నేను తక్కువ వచ్చిన అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ హ్యావ్ దిస్ క్వశ్చన్, ఆడియన్స్ హ్యాస్ దిస్ క్వశ్చన్ దట్ వీ వాంట్ టు సీ యూ మోర్. నన్ను చూసి అబ్బా ఇంకా ఎంతసేపు చూడాలి ఏమైనా అని చెప్పుంటే that is I've not achieved anything. I've only achieved duration. Even in cinemas that I'm doing, నేను చేస్తున్న సినిమాలు కూడా ఐ డోంట్ కేర్ నాకు ఎన్ని సీన్స్ ఉన్నాయి, నేను ఎంతసేపు కనిపిస్తున్నాను అనేది కాదు, ఉన్నంతసేపు నేను ఏం చేస్తున్నాను ఆ స్క్రీన్ మీద కానీ ఆ స్క్రిప్ట్లో కానీ. ఒక స్క్రిప్ట్కి నా క్యారెక్టర్ ఏం కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఒకే సీన్ అయినా 5 షార్ట్స్ అయినా 5 షార్ట్స్లో స్టోరీలో ఏం మార్పు వస్తుంది నేను రావడం వల్ల. అనదర్ థింగ్ ఇస్ ఆల్సో, ఈ సినిమాలో ఇది ఒక లాంగ్వేజ్ ఉంటుందన్నమాట. ఒక అమ్మాయి కావాలి, ఒక హీరోయిన్ కావాలి. సో ఒక్క హీరోయిన్, ఒక అమ్మాయి అంటే షీ షుడ్ బి అ ఫీమేల్, షీ షుడ్ బి సర్టన్ లుకింగ్ పర్సన్, ఎవరైనా ఓకే అని ఉంటుంది. ఇంకొక కేటగిరీ ఉంటుంది, రాసేటప్పుడు ఎస్తర్ గారి కోసం అని రాస్తారు, ఎస్తర్ గారు చేయాలని రాస్తారు. అలా రాసేటప్పుడు దాని క్యారెక్టరైజేషన్ కానీ విజువలైజేషన్, ఇప్పుడు డైరెక్టర్ గారు నేను ఇలాగే కనిపించాలని నన్నే ఊహించుకున్నారు కాబట్టి నన్ను ఇలా చూపించాలనుకున్నారు. ఏదో ఒక అమ్మాయి కావాలైతే నేను కాకపోతే సడన్గా ఫోన్ ఎత్తి ఇంకొకరికి కాల్ చేస్తాను, ఒక లిస్ట్ ఉంటుందన్నమాట, ఈమె కాకపోతే. బట్ ఎస్తర్ గారి కోసం నేను చేస్తుంటే ఎస్తర్ గారు మాత్రమే ఉంటారు ఆ బ్రాకెట్లో. So when they particularly do it for me, then I would love to do that film when it is for me. So if it is just for any other girl, then might as well go ఏదో ఒక అమ్మాయికి చేయొచ్చు కదా, నేనే చేయాలని ఏం లేదు. అంటే ఆ బ్రాకెట్లో ఎస్తర్ ఉన్న క్యారెక్టరే చేస్తారా? అవును, అంతేనా? ఎస్తర్ కోసం రాసింది ఎస్తర్ చేస్తారు. అంతేనా? ఎవరో ఒక అమ్మాయి ఉండాలి, ఒక రోజు ముందు కాల్ చేసి రేపటి నుంచి షూటింగ్ ఉంది, వేరే ఎవరు దొరకట్లేదు మీరు రండి అని చెప్తే చేయదు. ఎందుకంటే ఐ డోంట్ థింక్, అంటే దెర్ ఇస్ నో పాయింట్. అలాంటి సినిమా చేసినా ఎవరో ఒక అమ్మాయి చేసింది అంతే. కానీ ఎస్తర్ చేస్తే, ఎస్తర్ కోసం రాసింది ఎస్తర్ చేస్తే ఎస్తర్ దాన్ని డెలివర్ చేయగలుగుతుంది. అలాంటి సినిమాలో 10 సంవత్సరానికి ఒక్కటి చేసినా అది 10 సంవత్సరాలు మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు భీమవరం బుల్లోడు చేసి 10 years అయిపోయింది, కానీ ఇప్పుడు కూడా ఎక్కడైనా కలిస్తే పీపుల్ రిమెంబర్ భీమవరం బుల్లోడు, పీపుల్ రిమెంబర్ రెక్కి. సో 10 సినిమాలే చేసినా ఆ 10 సినిమాలు దీని తర్వాత ఇది అని రిమెంబర్ చేసి ప్రతి ప్రాజెక్ట్ పేరు చెప్పగలుగుతున్నారు అనేది is what I have achieved in my journey అనుకుంటున్నాను. Fantastic. We wish all your hopes and aspirations come true. Thank you. రాజేష్ గారు, All the very best. Thank you. రాజేష్ బాబు గారికి హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్ అన్న. రాజేష్ బాబు సత్యం రాజేష్ గా మారిన 20 years అవుతుంది. 20 years కంప్లీట్ అయిందను. 20+ అవుతుంది. అండ్ 350కి పైగా సినిమాల్లో యాక్ట్ చేశారు. కానీ ఇప్పుడు అంటూ ఇంకా హ్యాపీ లేదు. అంటే కెరియర్లో 20 సంవత్సరాల కెరియర్ చేసిన వాళ్ళు ఎవరు లేరు, ఉంటారు, కొద్దిగా ఉంటారు. మీరు 20 years సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నారు. ఇప్పుడు 20 years తర్వాత కూడా లీడ్ క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. సో మీరు హ్యాపీ లేదన్నారు, ఎక్కడ ఏ పార్ట్లో హ్యాపీగా లేదన్నా? క్యారెక్టర్స్ రాక మీరు అనుకున్న క్యారెక్టర్స్ మీకు రావట్లేదా, లేదా ఎక్కడ? లేదు, ఐ వెరీ హ్యాపీ. నేను చాలా హ్యాపీ అయ్యాను. నేను ఎంత హ్యాపీగా లేకపోతే 20 years ఉండగలుగుతాను. నేను చాలా హ్యాపీ. అంటే నేను చెప్పింది ఏంటంటే, నేను చక్కగా సస్టైన్ అవుతాను సక్సెస్ఫుల్గా. నెంబర్ 1 ఆ సూపర్ స్టార్ ఆ రేంజ్లో నేను సక్సెస్ అవ్వట్లేదు కదా. నేను ఒక రేంజ్లో చక్కగా మీడియంగా వెళ్తున్నాను. నేను నెక్స్ట్ సినిమా బాగా చేద్దాం, ఇంకొక సినిమాలో చేద్దామని ప్లానింగ్గా వెళ్తున్నాను. అదే సక్సెస్ ఈ 3-4 years నుంచి అనుకున్నట్టు బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాను. ఇంకా ఫ్యూచర్ కూడా చాలా బాగుంది. అంటే నేను కమిట్ అయిన ఒక సినిమా ఒక కథ విన్నాను. అది ఆ 4-5 months తర్వాత ఒక కథ నచ్చింది, అది బాగుంది అనిపించి ఇద్దరు ముగ్గురితో మాట్లాడితే వాళ్ళు అరే చాలా బాగుంది అన్నారు. ఇప్పుడు మంచిగా ప్లానింగ్లో ఉన్నాను అంతే. అంతేకాని ఐమ్ వెరీ హ్యాపీ. ఈ 20 yearsలో నాకు తెలిసి నా అంతా హ్యాపీగా ఎవరు ఉండుంటారు. ఎందుకంటే ఇఫ్ యూ టేక్ మై జర్నీ, మధ్యలో ఒక దగ్గర క్షణం కానీ, ఇంకో దగ్గర పోలరంగా, ఇంకో దగ్గర మిర్చి కానీ, అలా చాలా మైల్ స్టోన్స్ దగ్గర చాలా స్ట్రాంగ్గా నేను వేసి వస్తుంటాను. నేను 350 filmsకి దాట్ పైన ఒకసారి మీకు ఇంకా డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా? చేయవల్ల ఇది చేయలేదు, లేకపోతే ఇది మిస్ అయింది అని ఏమైనా ఉన్నాయా? లేదు. డ్రీమ్ రోల్స్ అంటే నాకు ఒకటే డ్రీమ్ రోల్, ది బెస్ట్ రోల్ ఏంటంటే నాకు క్షణం. అలా ఇండస్ట్రీకి రావాలని కోరుకున్నాను. అలా సినిమా ఒక భయపెట్టి పోలీసు సిన్సియర్గా అంత సీరియస్గా చేస్తే చూస్తారు జనాలు అని కూడా తెలియదు. బట్ అలా చేశాను, సక్సెస్ అయ్యాను. ఇక్కడ నుంచి కొత్త క్యారెక్టర్స్ చేస్తాను. ఇలాంటి క్యారెక్టర్స్ చేయాలని పట్టలేదు. ఏ క్యారెక్టర్ వచ్చినా దానికి తగ్గట్టు వర్కౌట్ చేసేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. అండ్ ఐ జస్ట్ లవ్ యూ. ఎందుకంటే నీకు గుర్తుంది, నాకు గుర్తుంది, నా జర్నీ స్టార్ట్ అయింది ఎక్కడనే. థ్యాంక్ యూ సో మచ్. అన్నగారు చెప్పండి. ఓకే, లుక్ చూస్తుంటే 2 ట్రైలర్లు చూసాం. ఈ లుక్ చూస్తుంటే కొంచెం థిన్గా డిఫరెంట్
లుక్లో కనిపిస్తున్నారు. ఈ లుక్లో కనపడడం కోసం మీరు ఏమైనా కొంచెం హార్డ్ వర్క్ ఏమైనా చేశారా, లేదంటే రెగ్యులర్ సినిమాలాగే చేసుకెళ్ళిపోయారు? ఇది కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టర్ అనిపిస్తుంది, ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ లాగా. ఎస్, యాక్చువల్లీ అప్పుడు దీనికి వర్క్ చేయడానికి అంత టైం లేదు, అంటే క్యారెక్టర్ అలా ఫిజికలీ మార్చడానికి కానీ. అదే నేను అంటున్నా, నాకు అందుకే భయం వేసింది. పోలీస్ ఆఫీసర్గా చేస్తారైతే నాకు రోల్ చేయడానికి ప్రాబ్లం లేదు, కానీ ఆ టైంలో నేను పుట్ ఆన్ అయ్యి ఉన్నాను వేరే వర్క్లో కంటిన్యూస్. అండ్ ఒక్క రోజు కూడా మధ్యలో ఏదో ఒక 10 days వర్కౌట్ చేసి జాయిన్ అవుతానని చెప్పేంత రోజులు కూడా లేవు. డైరెక్టర్ గారు వచ్చి స్టోరీ చెప్పారు, ఎప్పుడు షూటింగ్ అంటే ఇమీడియట్లీ షూటింగ్కి వెళ్తున్నాము. సో అలా ఉన్నప్పుడు ఏంటి ప్రిపరేషన్స్కి టైం లేదు కదా, ఒక 1 weekలో 5 daysలో అయ్యే పని కాదు ఇది అని చెప్పి. తర్వాత మళ్ళీ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అనుకుంటే మరీ ఇంత నేను ఎప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ క్యారెక్టర్ అనమాట. సో నాకు కొంచెం భయం వేసింది, ఎందుకంటే నాకు ప్రిపేర్ అయ్యేంత టైం లేదు. మెంటలీ ప్రిపేర్ అయ్యాను కానీ ఫిజికలీ ప్రిపేర్ అయ్యే టైం లేదు. బట్ బికాస్ ఆఫ్ ద డైరెక్టర్స్ కన్విక్షన్, ఆయనకి నా మీద ఉన్న నమ్మకం, ఇప్పుడు కూడా గొప్పగా చెప్తుంటే నేను ఆలోచిస్తున్నాను, అవునా నిజంగానేనా. బట్ హీఈస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్, నాలో ఉన్న మంచిని నాకు చూపిస్తూ, లేదండి మీరు చేయగలుగుతారు, ఎంత బాగున్నారు, ఎందుకు ఇలా చెప్తున్నారు మీరు. సో డ్రెస్ ట్రయల్స్ చేసేటప్పుడు కూడా ఒక 2 రోజుల ముందే డ్రెస్ ట్రయల్స్ చేసి అది నన్ను నేను ప్రాపర్గా చూసి, వెన్ ఐ ఫెల్ట్ ఓకే, నేనే మరీ ఏమంటారు కాంప్లెక్స్ ఫీల్ అవుతున్నాను అంతేగాని నిజంగా అంత బ్యాడ్ ఏం లేదు, నా మైండ్లో అది సెట్ అయిపోయి ఉంది, నేను పుట్ ఆన్ అయిపోయాను, బాగుండును. సో అప్పుడు నేను అనుకున్నా, మన సమ్టైమ్స్ మాట్లాడుతుంటాం కానీ ఎంతోసారి మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాల్సినప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు. అప్పుడు ఎవరో ఒకరు మన చుట్టూ ఉన్న వాళ్ళు మనకి అది గుర్తించాలి, రిమైండ్ చేయాలి దట్ నో యూ కెన్ డూ దిస్. సో ఆ పని మన డైరెక్టర్ గారు చేశారు, ఆ పుష్ నాకు ఇచ్చారు. అండ్ హెయిర్ స్టైల్ కూడా పర్టికులర్గా ఇలాగే కావాలి, ప్రతిదీ. ఒక స్పెక్స్ కూడా డైరెక్ట్ గారు స్పెక్స్ వేసుకున్నాను నేను. సో ప్రతి డీటెయిలింగ్ నేను ఎలా ఉన్నా అలా, అంటే నన్ను చేంజ్ చేయకుండా నేను ఉన్న దాంట్లో నన్ను రీప్రజెంట్ ఎలా చేయాలని డీటెయిలింగ్ డైరెక్టర్ గారు వర్క్ చేశారు నాకన్నా. నేను జస్ట్ తను చెప్పిన దారిలో నేను వెళ్ళాను అంతే. అండ్ కంప్లీట్ సరెండర్ అయిపోయి ఓకే ఇది అయితే ఇదే చేద్దామని డైరెక్టర్ గారు చెప్తారు అయితే చేద్దామన్నట్టు ఒక నమ్మకం మీద, మ్యూచువల్ నమ్మకం మీద ముందుకెళ్ళాను. సో ఐ మెంటలీ ప్రిపేర్డ్, బట్ రెస్ట్ ఇస్ ఆల్ డైరెక్టర్ గారి విజన్ అంతే. బాగుందండి, లుక్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ గారు సార్, డైరెక్టర్ గారు మీరు ప్రొడ్యూసర్ గారు ఇందాక అడుగుతూ ఏ సర్టిఫికేట్ అంటే మీరు సెన్సార్ బోర్డు మీద యు ఆర్ నాట్ హ్యాపీ అన్నారు, మీరు హ్యాపీగా లేరు మీకు వచ్చిన సర్టిఫికేట్ ప్రకారంగా అన్నారు. రివైజన్ కమిటీ నాట్ హ్యాపీ అనలేదు. వి సెడ్ వి నాట్ షాక్, అంటే షాక్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికి షాక్, అది ఇట్స్ ఇన్ దేర్ కన్స్టెంట్స్ వల్ల చేశారు. దానికన్నా షాకింగ్ మాకేముండే అంటే హౌ దే అప్రిషియేటెడ్ అవర్ మూవీ, దట్స్ ఇట్. బట్ మాకు ఒకవేళ అంటే ఇక్కడ కుదరకపోతే రివిజన్ కమిటీకి వెళ్ళొచ్చు, అలాంటి వెళ్ళడానికి ఏమన్నా మీరు చూసారా? No, we don't want to go. హ్యాపీగానే తీసుకున్నాం, because we see ultimately is the audience and మీరు అందరు కలిసే కదా జడ్జ్ చేస్తారు. we are damn sure that you'll all like it. In fact, you'll tell, every person will tell other person to watch. This is our gut feeling. And అందులో వాళ్ళు కూడా లేచి వెళ్ళిపోయేటప్పుడు మా పిల్లల్ని చూడమంటాను ఫస్ట్ డే అన్నారు. సో దిస్ ఇస్ వాట్ వీఆర్ సక్సెస్ఫుల్ ఆల్రెడీ. సో మాకు అసలు సంబంధమే లేదు. ఏస్ట్విల్ చాలా సినిమాలు వస్తాయి, డజంట్ మీన్ దట్ ఈస్ సంథింగ్, బట్ దిస్ లెట్ ఇట్. మనం వాళ్ళని కాదని వాళ్ళని ఫోర్స్ చేసి, కానీ ఇంకోటి మాకు ఐ డోంట్ వాంట్ టు డూ దట్. ఓకే సార్. సత్యరాజ్ అన్న, హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఇది క్రైమ్ ఎలిమెంట్స్ గురించి ఒక సినిమా తీశారు. సో ఈ ట్రైలర్లు చూస్తే ఒక జెలస్ హస్బెండ్ ఒక కేసులో ఇరుక్కుంటారు, ఐ మీన్ వైఫ్ మిస్ అయిందని చెప్పి. లైన్ చాలా సింపుల్ కనిపించింది. సో డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటి, ఈ క్యారెక్టర్ నాకు సూట్ అవుతుంది అనుకోవడానికి? అదే సినిమాలో చూపిస్తాం. అంటే మీకు సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అని సర్ప్రైజింగ్ లేదు, సినిమా సర్ప్రైజింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్లో కత్తిపోటు, అలాంటి సినిమా కాదు ఇది. ఇది కథ వింటున్నప్పుడు భలే ఉంది అనిపించింది. నాకు యాప్ట్ అనిపించింది. నాకు భలే ఉందంటే ప్రతి క్యారెక్టర్కి నాకు కొత్తదనం చూపిస్తే నాకు ఛాలెంజింగ్ కూడా, ఇది చేస్తే బాగుంటుంది ఫీల్ రావాలి, ఆర్టిస్ట్ రెగ్యులర్ క్యారెక్టర్ కాకుండా. సో కథ చెప్పినప్పుడు చాలా బాగుంది, అలా తీశారు. అంటే కథ చెప్పడం కన్నా చాలా మైన్యూర్ పాయింట్స్ కూడా చాలా క్లారిటీ తోటి, చాలా క్లియర్గా, చాలా డీటెయిల్డ్గా చేశారు సినిమా. జస్ట్ లవ్ ఇట్ ద వే ఈ డైరెక్టెడ్ ద మూవీ, దట్స్ ఇట్. సో మరి పాస్ట్ మూవీ చూసుకున్నా సరే మీ పొలిమర్లో నెగిటివ్ క్యారెక్టర్ చేశారు. సో ఈ ట్రైలర్లో కూడా నెగిటివ్ క్యారెక్టర్ కనబడుతుంది. సో జనాలు ఆ నెగిటివ్ చేస్తారు అనుకుంటారు కదా, నెగిటివ్ గెస్ చేస్తారు. అది సినిమా చూస్తే విలన్ ఎవరు, సినిమా చూస్తే తెలుస్తుంది అది. ఈ సినిమా 100% బ్రదర్, ఈ 75 ఏళ్ళ 100 ఏళ్ళ చరిత్రలో బోల్డ్ సినిమాలు, సూపర్ సినిమాలు వచ్చాయి. ఇది సూపర్ సినిమా అని చెప్పను, కానీ మీరు ప్రతిదీ మీరు ఊహించినట్టు జరగదు అంతే. యూ లవ్ ఇట్. న్యూ పాయింట్ ఇది. చెప్పండి. చెప్పండి. సో అంటే
అవుట్ ఆఫ్ ద టెనెంట్. సో మీరు ఎంత ఫ్రీగా మాట్లాడినా, ఎంత జోవియల్గా మాట్లాడినా, కొంతమందికి సత్యన్ రాజేష్ గారు చాలా ఇంట్రోవర్ట్, ఎక్కడ ఏం మాట్లాడలేరు అనే ఒపీనియన్ ఉండిపోయింది. మేబీ మీరు ఇంత ఓపెన్గా మాట్లాడిన, ఇంత ఫ్రీగా మాట్లాడినా సరే మీరేంటో కొంతమందికి మాత్రమే తెలుసు, అందరికీ తెలీదు. అండ్ అట్టర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ ఆఫ్టర్ పొలిమేరా 2 అని చెప్పేసి కూడా ఒపీనియన్స్ వస్తున్నాయి. ఆర్ ఆడియన్స్ ఆర్ రియల్లీ రెడీ టు వాచ్ సత్యన్ రాజేష్ గారు ఫిలిమ్స్ అంటే ఏం చెప్తారు? అది ఆడియన్స్ని అడగాలి. బట్ వాళ్ళు ఒక క్వశ్చన్ ఈ ఆడియన్స్ సత్యం రాజేష్ సినిమానా లేకపోతే సో అండ్ సో హీరో సినిమా అని కాదు, బాగుంటే చూస్తారు, బాగోకపోతే ఎంత పెద్ద సినిమా అయినా సరే మ్యాట్నీకి. మరి అట్టర్ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటే మరి అది ఎవరన్నారు నాకు తెలియదు. నాకు అండర్ రేటెడ్ అంటూ ఉంటారు కదా, అంటూ ఉంటారంటే ప్రాబబ్లీ నేను మాత్రం నేను బాగా రన్ అవుతున్నాను, హ్యాపీగా మంచి సినిమాలు చేస్తున్నాను, ఇంకా దీనికి అండర్ రేటెడ్ అని ఎలా అంటారు నాకైతే అర్థం అవ్వలేదు. బట్ ఇంట్రోవర్ట్ అంటే నాకు కొన్ని భయం ఏంటంటే ఇంత ఫ్రీగా మాట్లాడి నేను మిగతా వాళ్ళు ఇప్పుడు వచ్చిన జనరేషన్ లాగా మనం చింపేస్తానని చెప్పే ధైర్యం నాకు లేదు. ఎందుకంటే నేను ఐ బీన్ ఆల్మోస్ట్ వర్కింగ్ ఫ్రమ్ 20 years. ఐఎమ్ స్టిల్ ఇన్సెక్యూర్డ్ because I talk to the people who feel a lot of insecurity. I still respect each and everyone. I cannot say what to say that మేము గ్రేట్, మేము బెస్ట్ అని ఇప్పుడు లైఫ్లో ఎప్పుడు మాట్లాడాను. నేను ఐ ట్రై అని చెప్తాను ఎప్పుడు. దట్స్ నా మెంటాలిటీ అంతే. తెలియడానికి చెప్పారు. సో డైరెక్టర్ గారు ఒక్క నిమిషం అమ్మాయిని అడిగేది ఫినిష్ చెప్పండి. హాయ్ సార్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. సో బేసికల్గా మీరు ఇందాక ఓకే, సో 20 years నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు అండ్ చాలా మంది మీతో స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఫేడ్ అవుట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ యూ సస్టైన్ అండ్ ఇప్పటికి కూడా లీడ్ క్యారెక్టర్స్ చేస్తూ పొలిమేర లాంటి మంచి సక్సెస్ మూవీ ఇచ్చిన అండ్ టెనెంట్ లాంటి మంచి స్టోరీతో వస్తున్నా యు ఆర్ స్టిల్ డూయింగ్ మంచి క్యారెక్టర్స్ కూడా చేస్తున్నారు. సో అంటే లైక్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? అండ్ నౌ యు ఆర్ డూయింగ్ నెగటివ్ క్యారెక్టర్స్, యాంటాగనిస్ట్ క్యారెక్టర్లు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇన్ ఫ్యూచర్ ఇండస్ట్రీలో ఎవరైనా ఒక స్టార్ హీరోకి యాంటాగనిస్ట్ చేయాలి అనుకుంటే ఎవరికి చేయాలనుకుంటారు? మీ క్వశ్చన్ తెలుసా? మీరు మంచి క్వశ్చన్ ఇస్తారు కానీ నేను చేస్తా. ఎవరితో అంటే హౌ కెన్ ఐ సే దట్? ఇది నాకైతే కోరిక ఉంది, పెద్ద ఆ కోరికల్లోనే ఫస్ట్ కాదు అలా కోరిక అనేది కాదు, అది చెప్తే జరగవు కొన్ని. నేను ఇప్పటిదాకా చేసినవన్నీ ఎక్కడ తొడగొట్టి ఛాలెంజెస్ చెప్పలేదు, కానీ అన్నీ చేస్తాను. నేను ఈ నెగిటివ్ రోల్ చేస్తాను, దానికి తగ్గట్టు నేను రెడీ అవ్వాలి. నా ఫిజిక్ కానీ, నా లుక్ కానీ, నా మెచ్యూరిటీ లెవెల్స్ కానీ. చిన్నపిల్లలా ఉండి ఒక పెద్ద హీరో ముందు నిలబడితే వాళ్ళకే చిరాకు అనిపిస్తే లెట్ మీ ఫినిష్. సో నేను రెడీ అవుతాను, దాని తగ్గట్టు రెడీ అయ్యి ఒక సినిమా చేస్తాను, ది బెస్ట్ అంటే ఇంకా ఇంతకన్నా అలా అన్నట్టు చేస్తాను నేను. ఐ నీడ్ సమ్ టైమ్ ఫర్ దట్. బట్ మీరు అనుకుంటున్నారు, బట్ దెర్ ఆర్ సమ్ సీన్స్ ఇన్ పొలిమేరాస్ అండ్ ఇప్పుడు కూడా ట్రైలర్లో కొన్ని టీజర్లో కొన్ని సీన్స్ చూసాము. మీరు ఆల్రెడీ విలనే సార్, భయపెట్టారు చాలాసార్లు. ఇంకా తయారవ్వాలి అని అంటే వామ్మో మేము ఇంకా చాలా భయపడాలి. బట్ ఎనీవేస్ ఆల్ ది బెస్ట్ ఫర్ టెనెంట్. థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ టు డైరెక్టర్ గారు. సార్ ఫస్ట్ థింగ్, మీరు అంటే టీజర్ నుంచి ఫస్ట్ లుక్ నుంచి టెనెంట్ అన్న మూవీ ఉంది రాబోతుంది అనే దగ్గర నుంచి చాలా హైప్ క్రియేట్ అయింది మీరు హైట్ చేసిన క్యారెక్టర్స్ గురించి. సో 3 క్యారెక్టర్స్ అండ్ ఈవెన్ సత్యం రాజేష్ గారు కావచ్చు అండ్ ఎస్తర్ గారు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, ఈవెన్ మీరు కూడా ప్రీవియస్లో వీళ్ళ క్యారెక్టర్స్ చాలా బాగుంటాయని చాలా హైప్ క్రియేట్ చేస్తున్నారు. అండ్ మా అందరికీ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి. అండ్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్ కూడా ఇందులో ఉండడం జరిగింది కాబట్టి చందు ఎక్స్పెక్టేషన్స్ పీక్స్లో ఉన్నాయి. సో అండ్ ఇప్పుడే సెన్సార్లో కూడా ఏ సర్టిఫికేట్ వచ్చిందని అంటున్నారు. సో ఎంతవరకు ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేస్తారు అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? అసలు రివీల్ కూడా చేయట్లేదు మీరు. రివీల్ చేస్తున్నాం కదా, వాళ్ళు మంచి క్యారెక్టర్స్ చేశారు. లాస్ట్ టైం ట్రైలర్ లాంచ్లో కూడా అందరినీ ఇంట్రొడ్యూస్ చేశాము. ఈ చెప్పిన ఈ పేరుతో పాటు ఈ కాస్ట్తో పాటు వాళ్ళు కూడా మంచి క్యారెక్టర్స్ చేశారు. ఎక్కడ ఏం హైడ్ చేయట్లే. కాకపోతే ఏంటంటే మీకు హైడ్ అనే ఫీలింగ్ ఎక్కడ వస్తుందంటే ట్రైలర్లో కనిపించలేదని. సినిమాలో ఉన్న అందరినీ ఒక్క ట్రైలర్లోనే చూపిస్తే రేపు సినిమా ఎందుకు చూస్తారు మీరు? 100% ఈ సినిమా నువ్వు చాలా ఇంటెలిజెంట్గా తీసుంటావని నమ్ముతున్నాను ఈ పాయింట్ దగ్గర. ఎందుకంటే ఇది ఎంత ఆర్టికులేట్గా నువ్వు చెప్పావంటే ఆన్సర్ రివీల్ చేసావమ్మా. మంచి కథని రివీల్ చేసాం, వీళ్ళందరూ సినిమాలో ఉన్నారని రివీల్ చేసాం, మంచి క్యారెక్టర్స్ అని రివీల్ చేసాం, బాగా చేశారని రివీల్ చేసాం. అంత ఇంటెలిజెంట్గా చెప్పావంటే ఆన్సర్ 100% నువ్వు ఇంటెలిజెంట్గా తీసుంటావు సినిమా. రేపు 100% ఈ సినిమా కూడా సక్సెస్ అవుతుందని నమ్మకం నాకు ఈ ఒక్క పాయింట్ దగ్గర కలిగింది. కంగ్రాచులేషన్స్. డైరెక్టర్ యుగేంద్ర గారు,
లాస్ట్లో సత్యం రాజేష్ గారు ఒక డైలాగ్ చెప్పారు, రావణాసుడు సీతను చెరబడితే సీతకే శిక్ష పడిందని. అంటే మగాళ్ళు తప్పు చేసినా కూడా ఆడాలకే శిక్ష పడుతుంది అన్నది ఈ సినిమాలో చూపించబోతున్నారు ఏంటి? అంటే రావణాసురుడు అన్నాం కాబట్టి మగాళ్ళనే కాదు కదండి, అక్కడ ఆ దానికి సంబంధించి సీతకి సంబంధించి అంటే అక్కడ భార్య అమ్మాయి అని అన్నారు కాబట్టి అది చెప్పారు, అంతేగాని మగాళ్ళే అనేది పాయింట్ కాదు కదా అది. అంటే అది శిక్ష కూడా వేరే వాళ్ళు ప్రచారాలు చేయడం వల్ల ఇదైంది, కానీ రాముడు నమ్మలేదు కదా. ఇక్కడ సత్యం రాజేష్ గారు ఏంటి, ఎలా నమ్ముతారా నమ్మరా అని అది చూడాలి అది. ఓకే, స్టోరీ యా యుగంధర్ గారు, సత్యం రాజేష్ గారు, యుగంధర్ గారు, సత్యం రాజేష్ గారు, సత్యం రాజేష్ మీరు ఇందాక మాట్లాడుతూ నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు, జస్ట్ సస్టైన్ అవుతున్నా అన్నారు. అంటే సక్సెస్ అంటే మీ ఒపీనియన్ ఏంటండి? సక్సెస్ అవ్వలేదు అనలేదు, ఐఎమ్ నాట్ సక్సెస్ఫుల్. అంటే నేను ఒక సూపర్ స్టార్గా అంత రేంజ్ కాదు, నేను సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది, సస్టైన్ అవుతున్నాను. ఇప్పుడు ఇంతకాలం నేను 20 years ఉన్నానంటే సక్సెస్ఫుల్ అవ్వకపోతే సస్టైన్ అవ్వలేను కదా. బట్ ఏంటంటే నెంబర్ 1 పొజిషన్లో రాత్రి పగలు ఖాళీ లేకుండా అది చాలా ప్లాన్డ్గా సస్టైన్ అవుతున్నాను అంతే. ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటంటే నేను స్లోగా 20 years అంటే నేను మాసిపోతుంటాను, అంటే కొంచెం కొత్త నీరు వస్తుంటుంది, నేను పాత నీరు అవుతుంటుంది. దాన్ని నిలబెట్టుకోవాలంటే మనం కొంచెం కేర్ఫుల్గా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కొంచెం హార్డ్ వర్క్ చేస్తుండాలి, అది నా ఉద్దేశం. ఓకే, అంటే మీరు సక్సెస్ అవ్వలేదు అని అన్నారు. సక్సెస్ అవ్వడం అంటే ఒక స్టార్ హీరో రేంజ్కి వెళ్ళడం? సక్సెస్ అవ్వలేదని కాదు, సక్సెస్ అనే ఉద్దేశం మీకు అర్థం అవ్వండి. నేను సక్సెస్ఫుల్లే, ఓకే. ఇప్పుడు ఎలా చెప్పాలి, అంటే నెంబర్ 1 పెద్ద పెద్ద పొజిషన్లో లేను కానీ, నేను పెద్ద పొజిషన్లో లేను కానీ, మెయిన్ స్ట్రీమ్ హీరోలో లేను కదా, జస్ట్ సస్టైన్ అవుతున్నాను అంతే, సక్సెస్ఫుల్గా సస్టైన్ అవుతున్నాను. అదే అంటే మీ ఉద్దేశంలో సక్సెస్ అవడం అంటే స్టార్ హీరో అవడం అంతే కదా? అలా కాదు, సక్సెస్ అవడం అంటే మీకు ఎలా చెప్పాలి సార్, కాదు ఒక పెద్ద పొజిషన్లో సపోజ్ బ్రహ్మానందం గారు పెద్ద సక్సెస్ఫుల్ స్టార్, అలాగే ఒక శ్రీనివాస్ రెడ్డి, ఒక సత్య, లేకపోతే ఒక వెన్నెల కిషోర్, అందరూ సక్సెస్ఫుల్ స్టార్స్, వీళ్ళందరూ ఒక ప్రియదర్శి, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్స్. కానీ ప్రియదర్శి గారు వచ్చి మీకు ఫ్యాన్ అని చెప్పారు కదా, అక్కడ సక్సెస్ తన అభిమానం, తన ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్షిప్ కదా, బట్ అదే అంతదన్నమాట నా ఉద్దేశం. ఎస్తర్ గారు, ఇందాక డైరెక్టర్ గారు చెప్తూ మీరు చాలా ఇన్వాల్వ్ అవుతున్నారు క్యారెక్టర్స్తో పాటు మిగతా డిపార్ట్మెంట్స్లో కూడా హెల్ప్ చేయడానికి ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నారు. కానీ ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉన్న మిమ్మల్ని పెద్ద సినిమాల్లో ఎందుకు కాస్ట్ చేయలేకపోతున్నారు? ఇది మీరు పెద్ద సినిమాలు ప్రెస్ మీట్కి వెళ్ళేటప్పుడు వాళ్ళతో అడగాలి. అంటే మీరు ఆల్రెడీ ఆలోచించుకుంటారు, మీరు వాళ్ళతో అడగాలి, ఎందుకంటే మీ సినిమాలో ఎస్తర్ గారు ఎందుకు క్లియర్ అని అడగండి. నెక్స్ట్ టైం మీరు గుర్తించే రిమైండ్ చేయండి తనకి అక్కడ ప్రెస్ మీట్లో ఉన్నప్పుడు. నాకెలా తెలుస్తుంది నేను ఎందుకు లేనని? అంటే ఇప్పుడు హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి మంచి అవకాశాలు వస్తుంటాయి కదా, అది మనలాంటి వాళ్ళకి అంటే వేవ్ లెంత్ ఉంటుంది. ఇప్పుడు కష్టపడే వాళ్ళకి సింక్ అయిపోయి మనం కలిసి సినిమా చేస్తాము. ఇంకా ఎవరికో మనం ఎందుకు సింక్ అవ్వట్లేదు, వాళ్ళు ఎందుకు మమ్మల్ని గుర్తించట్లేదు అనేది వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళకి ఎందుకు తెలియట్లేదని మనకు తెలియదు కదా. వాళ్ళ దృష్టిలో మీరు ఇప్పుడు తనకి అడిగినట్టు వాళ్ళ దృష్టిలో సక్సెస్ఫుల్ అంటే ఏంటి, వాళ్ళ దృష్టిలో టాలెంటెడ్ అంటే ఏంటి, అది ఇంకా మనకి వాళ్ళ డెఫినేషన్స్ మన డెఫినేషన్స్ వేరే అయి ఉండొచ్చు కాబట్టి సింక్ లేదేమో. ఓకే, చంద్రశేఖర్ రెడ్డి గారు. చంద్రశేఖర్ రెడ్డి గారికి మంచి ప్రశ్న వచ్చింది, మాట్లాడగండి, చెప్పండి సార్. అది ఇందాక నుంచి చిన్నపిల్లలు చూడొచ్చు అని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. అంటే ఏ సర్టిఫికేట్ రావడం వల్లే అలా స్ట్రెస్ చేసి చెప్పాల్సి వస్తుందో? చూడొచ్చు అంటే అనుకున్నట్టు వల్గారిటీ అది ఇది అంటే నేను చెప్పాను, అది ఇప్పుడు అంతా చెప్పేస్తే స్టోరీ రివీల్ చేస్తే మీరు పోయి చూడడానికి ఏముండదు. ఏ సర్టిఫికేట్ అనేది వాళ్ళ కన్స్టెంట్స్తో ఇచ్చారని చెప్పాను, అది మేము పోయి ఛాలెంజ్ చేయడమో రివ్యూ చేయడం అవి చేయనని చెప్పాను. బట్ చిన్నపిల్లలు చూడడానికి అందరూ చెప్తారని చెప్తున్నాను, ఎందుకంటే దట్ ఈస్ అ కైండ్ ఆఫ్ స్టోరీ ఇట్ ఈస్. అంటే ఏ సర్టిఫికేట్ ఉంటే చిన్నపిల్లలు అలౌ చేయరు కదా సార్? చేయరంటే థియేటర్లో అలౌ చేయరు డెఫినెట్లీ, బట్ ఓటీటీలో వచ్చినా ఏదొచ్చినా చూస్తారు కదా, సో అట్లా చూడొచ్చు అని చెప్తారు పేరెంట్స్ అని చెప్పాను నేను. యా, ఓకే సార్, విషయాలు థ్యాంక్ యూ. రాజేష్ అన్న, హాయ్. అండ్ ఐ వాంట్ టు నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద యాక్టర్ అండ్ ద లీడ్ యాక్టర్. ఎందుకంటే యాక్టర్గా చేస్తున్నప్పుడు మీరు ఒకప్పుడు సపోర్టింగ్ యాక్టర్ చేసేవారు, అప్పుడు టోటల్గా అన్ని కమెడియన్స్ రోల్స్ వచ్చేవి. ఇప్పుడు లీడ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు డిఫరెంట్ స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి. బట్ అలాంటి టైంలో ఆడియన్స్కి కానీ మీకు కానీ ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది? అండ్ ఒకేసారి మళ్ళీ కామెడీ రోల్ అవుట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ చేస్తున్నా అన్నారు, అలాంటిప్పుడు ఆడియన్స్ రిసెప్షన్ ఎలా ఉంటుంది? మళ్ళీ లీడ్ యాక్టర్గా చేస్తే నా రిసెప్షన్ ఎలా ఉంటుంది? ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఏమైనా ఉంటాయా? ఏముండదు, ఇక్కడంతా ఎవ్రీథింగ్ సక్సెస్. మనం ఓ జోక్ చెప్పండి, నవ్వామంటే జోక్ పండినట్టు, నవ్వలేదంటే జోక్ పండినట్టు. సో మనం సక్సెస్ఫుల్ ఒక కామెడీ చేసినప్పుడు నవ్వుతారు, ఒక సీరియస్ అది హిట్ ఫ్లాప్ మీద ఉంటుంది. నేను హీరోగా సినిమా చేస్తే అది హిట్ అయితే నేను హీరో, లేకపోతే కమెడియన్ అంటే, లేకపోతే విలన్, అలా ఆర్టిస్ట్గా.
సినిమా సక్సెస్ బట్టి మనం ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు కామెడీ, ఇప్పుడు సినిమా పొలిమేర బాగుంది కాబట్టి మీరు సూపర్ అన్నారు, అలా మాట్లాడుతున్నారు, సీరియస్ బాగా చేస్తారని. అది లేకపోతే ఇంకా కమెడియన్గానే నచ్చుతుంది కదా. ఆ కమెడియన్గా వచ్చి మళ్ళీ ఆ జోక్స్ వేసి నవ్వించగలగాలి. సో అంతే యాక్టింగ్. సో యుగేంద్ర గారు సార్, అంటే ఎప్పుడు కూడా సినిమాల్లో ట్విస్ట్లు అని అంటూ ఉంటారు, కానీ మోర్ దెన్ ఏ ట్విస్ట్ దాని ఫ్రాడ్ అంటే చాలా బాగుంటుంది సార్. ఆడియన్స్ని ఎప్పటికప్పుడు ట్విస్ట్లతో కానీ లేకపోతే క్లైమాక్స్లో కొన్నిసార్లు ఫ్రాడ్ చేస్తూ ఉంటారు డైరెక్టర్స్ అలాగా. సో మీరు రిలీజ్ ట్రైలర్తోనే మొత్తం అంతా ఆడియన్స్ని ఫ్రాడ్ చేసి ఇది కాదు మీకు చూపిస్తుంది, అసలైంది సినిమాలో ఉంటుందని చెప్తున్నారు. బట్ ఇదే ఫ్రాడ్ ఆడియన్స్కి ఎంతవరకు చేరుతుంది? ఎందుకంటే మీరు ఎక్కడా కూడా దీన్ని ఎక్కువగా ప్రమోట్ చేయట్లేదు, ఓన్లీ ప్రెస్ మీట్స్లోనే చెప్తున్నారు. ఇది ఆడియన్స్ వరకు ఎంతవరకు చేరుతుంది? మీరు చూసిన క్రైమ్ థ్రిల్లర్స్ కన్నా ఇది చాలా డిఫరెంట్ అని ఏ విధంగా మీరు చెప్పగలరు? ఫస్ట్ పాయింట్, ఫ్రాడ్ అని ఎక్కడ చెప్పలేదు మేము. ట్రైలర్ చూసి ఇప్పుడు ఎంతమంది ఆయన బ్రదర్ ఒక లైన్ అనుకున్నారు, ట్రైలర్ చూసి నాకు ఇలా అనిపించిందని ఒక లైన్ చెప్పారు ఆయన. అది నేను ఆయన ఫ్రాడ్ చేయలేదుగా, అది ట్రైలర్ చూసి ఆయన ఇమాజిన్ అది. సో రేపొద్దున ఆయన ఎక్కడ సర్ప్రైజ్ అవుతారు, ఎక్కడ కిక్ ఫీల్ అవుతారు, నేను అనుకున్నది ఇది కాదు ఇంకొకటి ఉంది అనేది. సో అది నేను ఫ్రాడ్ చేసినట్టు కాదు అది. బట్ అంటే ఆడియన్స్కి ఎంతవరకు అంటే వెళ్తుంది ఇది మెయిన్గా? అంటే మీరు చూస్తున్న రిలీజ్ ట్రైలర్ ఒకటి, సినిమాలో మీరు చూసింది మరొకటి అన్నట్టు. వన్స్ రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్గా ఇంకొకళ్ళు చెప్తారు ఈ సినిమా చూడండి, చూడాలి అని. అలా ఆడియన్స్కి బాగా రీచ్ అవుతుందండి, కన్ఫామ్గా రీచ్ అవుతుంది. సత్యం రాజేష్ అన్న, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది అన్న. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అన్న, ఇప్పుడు అంటే మీరు అన్నారు మూవీలో ఓన్లీ 2 ఎక్స్ప్రెషన్సే ఉంటాయి అని చెప్పారు, ఓన్లీ స్టార్టింగ్ సాంగ్లో తప్ప మిగిలినంతా సేమ్ ఎక్స్ప్రెషన్ అని చెప్పారు. మీరు అనుకుంది జరగదని కూడా చెప్పారు కదా. లాస్ట్లో ఏదైనా ట్విస్ట్ ఇస్తూ పార్ట్ 2కి ఏమైనా సీక్వెల్ ఉంటుందా? రీసెంట్గా మీరు చేసిన మూవీస్ అన్ని పార్ట్ 2లో వస్తున్నాయి కదా, అలా దీనికి కూడా ఉండదు. పార్ట్ 2 ఉండదు, ఇది పార్ట్ 2 లీడ్ ఉండదు, పార్ట్ 2 ఓనరే. ఇది పార్ట్ 2 ఉంటే ఉండొచ్చు, పార్ట్ 2 ఉంటే, ఎందుకంటే ఈ కాన్సెప్ట్ ఇది చాలా కొత్తది కదా, దీన్ని ఒక చేయొచ్చు, 10-15 చేయొచ్చు కథలు, 10-15 చేయొచ్చు, స్కోప్ ఉంది. అంటే ఒక్కొక్క ఈవెంట్లో చేయాలి, ప్రాబబ్లీ నాట్ నేనే కాకుండా నెక్స్ట్ పార్ట్లో ఇంకొకరు, అలా చేయొచ్చు. చాలా బాగుంది, మంచి సినిమా. ఎస్టర్ గారు షూటింగ్ టైంలో మీ మెమరబుల్ మూమెంట్ ఏంటి? ఏదో ఒకటి మాట్లాడాలనుకున్నారు, అలా స్మాల్ టాక్. మిమ్మల్ని అడగాలనుకున్నాను మళ్ళీ. మెమరబుల్ ఒక ఈవెంట్ అని లేదు. ఐ థింక్ దిస్ రోల్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెమరబుల్ ఫర్ మీ. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇది ఒక బ్రేక్ త్రూ, ఒక కొత్త లుక్. సో నాకు నా మీద ఒక కొత్త నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగిన ఒక రోల్ ఏదని చెప్తే టెనెంట్లో ఈ రోల్.